హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మేము రీసెంట్గా వెళ్ళిన గోకర్ణ ట్రిప్ డీటెయిల్స్ చెప్తాను. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి, ఏ ప్లేసెస్ స్కిప్ చేయాలి, ఎక్కడ స్టే చేస్తే బెస్ట్, అండ్ ఈ ట్రిప్కి మనకు మొత్తం అయ్యే బడ్జెట్ ఎంత అనేది మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, మరి డీటెయిల్స్లోకి వెళ్దామా? అయితే మేము హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. బట్ స్టార్ట్ అయ్యేసరికి 8 అయిపోయిందండి. మేము గోకర్ణ రీచ్ అయ్యేసరికి మాకు నైట్ 1 o'clock అయింది. మేము డైరెక్ట్గా గోకర్ణ ప్యాలెస్ అనే హోటల్లో చెక్ ఇన్ చేసాము. నెక్స్ట్ డే మేము ఈ హోటల్ నుండి యానాకి విభూతికి స్టార్ట్ అయిపోయాము. యానాకి విభూతికి వెళ్ళే దారిలో మీకు అందమైన వ్యూస్ ఉంటాయి. మంచి ఇల్లు, వాటి చుట్టూ కొబ్బరి తోటలు చాలా బాగుంటాయి. సో మిస్ చేయకుండా ఆ వ్యూస్ని చూడండి, పడుకోకూడదు ఆ దారిలో, బికాజ్ యూ విల్ మిస్ ద బెస్ట్ సీనరీస్. అండ్ మేము బీచ్ స్టే కాకుండా ఈ హోటల్ స్టే ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడి నుంచి యానాకి విభూతికి, గోకర్ణ బీచెస్కి అండ్ మురుదేశ్వర్కి ఈజీగా వెళ్ళొచ్చు. ట్రావెలింగ్ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఇది కామన్ పాయింట్ అన్నమాట. ఈ హోటల్కి మాకైన బడ్జెట్ 1500 పర్ డే, అండ్ వీకెండ్స్లో వెళ్తే 1700 చెప్తారు. సో మీరు దాన్ని నెగోషియేట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. మేము మా కార్ని అక్కడే పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి ఎంట్రీ టికెట్ తీసేసుకొని విభూతి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాం. ఒక 1 kilometer అలా వాక్ చేస్తే మనకి వాటర్ ఫాల్ వచ్చేస్తుంది. ఈ ప్లేస్లో మీరు మీకు నచ్చినంత టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ డే అలాగో 2 ప్లేసెసే మనం కవర్ చేసేవి. ఈ ప్లేస్కి రీచ్ అవ్వాలి అంటే ఈ వాటర్ ఫాల్లో ట్రెక్ చేయాల్సి ఉంటుంది. అది స్లిప్పరీగా ఉంటుంది. కింద నుండి కూడా చూడొచ్చు, బట్ దిస్ ఇస్ బెస్ట్ వ్యూ. ఈ వాటర్ ఫాల్కి దగ్గరలోనే యానా కేవ్స్ ఉంటాయి. సో వన్స్ ఆ వాటర్ ఫాల్ ఫినిష్ చేసుకున్న తర్వాత మనం యానా కేవ్స్కి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా ఎక్కువసేపు వాటర్ ఫాల్లో స్పెండ్ చేద్దాము అండ్ బట్టలు తడిచిపోతే అనుకునే వాళ్ళు ఆల్టర్నేట్గా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ యానా కేవ్స్కి వచ్చేయండి అండ్ దెన్ విభూతికి వెళ్ళండి. మీకు విభూతి వాటర్ ఫాల్స్ దగ్గరే లంచ్ అవైలబుల్గా ఉంటుంది. పెద్ద ఐటమ్స్ ఏముండవు, చిన్న చిన్నవి లైక్ మ్యాగీ ఆర్ ఫ్రైడ్ రైస్ లాంటివి ఉంటాయి. కాస్ట్ కూడా అఫోర్డబుల్. సో మీరు లంచ్ అక్కడ చేసేసుకోవచ్చు. నేను మీకు ఇక్కడ చూపిస్తుంది ఇది టెంపుల్ చుట్టూ ఉన్న పాత్. ఈ కేవ్ మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. సో ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసేసుకున్న తర్వాత ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ తీసుకొని ఈ చుట్టూ ఉన్న పాత్లో ఎగ్జిట్ అయిపోండి. మేము యానా కేవ్స్ విజిట్ చేసిన తర్వాత ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మహాబలేశ్వర్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడే ఆత్మలింగ దర్శనం ఇంకా వినాయకుడి టెంపుల్ ఉంటుంది. ఆ 2 దర్శించుకొని మేము రిటర్న్ అయిపోయాం. ఈ టెంపుల్స్ అనేవి వేరే రూట్లో ఉంటాయి. సో నేను మీకు వీడియో ఎండ్లో చెప్తాను ఈ టెంపుల్స్ ఎలా కవర్ చేస్తే బెస్ట్ అని. నెక్స్ట్ డే మార్నింగ్ మేము మిర్జాన్ ఫోర్ట్కి స్టార్ట్ అయ్యాం. మిర్జాన్ ఫోర్ట్కి దగ్గరలో హోటల్స్ ఉంటాయి. అక్కడే టిఫిన్ చేసేసి మిర్జాన్ ఫోర్ట్ని విజిట్ చేసాం. ట్రైన్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి గోకర్ణకి నియరెస్ట్ స్టేషన్ వచ్చేసి అంకోలా. కానీ మనకి తెలుగు రాష్ట్రాల నుంచి అంకోలాకి డైరెక్ట్గా ట్రైన్ అవైలబుల్ లేదు. హుబ్లీ రీచ్ అయ్యి అక్కడి నుంచి అంకోలా బస్ స్టాప్కి వెళ్ళాలి. అక్కడి నుంచి గోకర్ణకి రీచ్ అవ్వాలి. బస్సెస్ అయితే చాలానే అవైలబుల్ ఉన్నాయి. సో డైరెక్ట్గా గోకర్ణ రీచ్ అయిన తర్వాత మనం గోకర్ణలో 2-wheeler ఆర్ 4-wheeler రెంట్కి అవైలబుల్ ఉంటాయి గోకర్ణ టెంపుల్ రోడ్లో. సో అక్కడ రెంట్ తీసేసుకొని మనం సైట్ సీయింగ్కి వెళ్ళొచ్చు. మిర్జాన్ ఫోర్ట్ విజిట్ చేసుకున్న తర్వాత మేము ఓం బీచ్కి స్టార్ట్ అయిపోయాం. ఓం బీచ్ ఎంట్రన్స్లో మనకి కార్ పార్కింగ్ అవైలబుల్లో ఉంటుంది. అక్కడ కార్ పార్క్ చేసి ఈ నమస్తే కేఫ్ నుండి లోపలికి వెళ్ళిపోయాం. మేము మా లంచ్ కూడా ఇక్కడే ఫినిష్ చేసాం. నేను ఈ ట్రిప్కి పేరెంట్స్తో వెళ్ళా కాబట్టి ట్రెక్కింగ్ చేస్తూ ఈ గోకర్ణ బీచెస్ కవర్ చేయడం నాకు కుదరలేదు. మీరు మాత్రం మీ ఫ్రెండ్స్తో వెళ్తే ఖచ్చితంగా ట్రెక్కింగ్ చేస్తూ ఈ బీచెస్ అన్నీ విజిట్ చేయండి. ఇది మీ లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమొరీ లాగా మిగిలిపోతుంది. ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వడం బెస్ట్. ఎందుకంటే మీరు ట్రెక్కింగ్ చేస్తూ లాస్ట్ బీచ్ రీచ్ అవ్వాలి అంటే మీకు ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఆ టైంలో
ఎండ్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు అకార్డింగ్గా ప్లాన్ చేసుకోండి. అండ్ ఈ బీచెస్ని ట్రెక్కింగ్ చేస్తూ విజిట్ చేయాలి అనుకుంటే ఆర్డర్ వచ్చేసి బెలికన్ బీచ్, తర్వాత ప్యారడైజ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్, ఓమ్ బీచ్ అండ్ లాస్ట్లో కుడ్లే బీచ్కి రీచ్ అయిపోండి. మేము ఈ బీచెస్ అన్నీ బోట్లో వెళ్తూ కవర్ చేశాము. బోట్ వచ్చేసి పర్ పర్సన్ 500 ఛార్జ్ చేస్తారు. అండ్ ఈచ్ ప్లేస్ దగ్గర 2 minutes ఆపి మనకు ఆ ప్లేస్ చూపిస్తారు. మీకు ఇక్కడ కనిపిస్తున్న పాతే ట్రెక్కింగ్ పాత్. ఈ పాత్లో వెళ్తూ మనం ఈచ్ బీచ్ని కవర్ చేస్తూ ఉంటాము. బోట్ వాళ్ళు ఈచ్ బీచ్ దగ్గర 2 minutes ఆపి మనకు ఆ బీచ్ని చూపిస్తారు. అండ్ అలాగే దూరం నుంచి మనకి లైట్ హౌస్ చూపిస్తారు, డాల్ఫిన్స్ పాయింట్ చూపిస్తారు. మేము ఇలా ఈచ్ బీచ్ కవర్ చేసి రిటర్న్ అయిపోయేలోపు సన్సెట్ స్టార్ట్ అయిపోయింది. మీరు సన్సెట్ టైంకి ఏదో ఒక బీచ్లో ఉండేలా చూసుకోండి. నన్ను అడిగితే మాత్రం కుడ్లే బీచ్ ఇస్ ద బెస్ట్ బీచ్ టు ఎక్స్పీరియన్స్ ది సన్సెట్ అని చెప్తాను. మేము ఓమ్ బీచ్ నుండి కుడ్లే బీచ్కి స్టార్ట్ అయిపోయాము. కుడ్లే బీచ్ లోపలికి వెళ్ళే వేలో లెఫ్ట్ సైడ్లో మనకు ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ నుంచి చూస్తే మనకి కుడ్లే బీచ్ కంప్లీట్ వ్యూ కనిపిస్తుంది. నేను ఈ వీడియో ఆ ప్లేస్లో ఉండే రికార్డ్ చేశాను. ఈ ప్లేస్ చాలా మందికి తెలీదు. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా కాసేపు అక్కడ ఆగి ఆ వ్యూ అంతా ఎక్స్పీరియన్స్ చేయండి. మనకి బోటింగ్ ఆప్షన్ కుడ్లే బీచ్లో కూడా ఉంది. నన్ను అడిగితే బెస్ట్ థింగ్ ఇస్ కుడ్లే బీచ్లో బోటింగ్ స్టార్ట్ చేసి బ్యాక్ టు కుడ్లే బీచ్ వచ్చేసేయండి. సో మీరు కూడా నాలాగా ఇలా సన్సెట్ టైంకి అలా సన్సెట్ అవుతూ ఇలా మూన్ అప్పుడే ఎంట్రీ ఇస్తున్న టైంకి ఆ కుడ్లే బీచ్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇలా సన్సెట్ అవ్వగానే అక్కడ రెస్టారెంట్స్ అన్నీ లైటింగ్తో, మంచి సౌండ్ సిస్టమ్తో, పార్టీ వైబ్తో చాలా బాగుంటాయి. సో మేము అదంతా ఎక్స్పీరియన్స్ చేసుకొని బ్యాక్ టు హోటల్ వచ్చేసాం. నేను డే 2 అంతా ఆల్మోస్ట్ బీచెసే కవర్ చేసిన. నాకు ఇంకా బీచెస్ చూడాలనిపించి డే 3 మార్నింగ్ నేను కడ్లే బీచ్కి వెళ్ళాను. అక్కడ టూరిస్ట్ ఎవరు ఉండరు అండ్ స్విమ్మింగ్ చేయడానికి కూడా కుదరదు. కాకపోతే అక్కడ ఫిషర్మెన్ ఫిషింగ్ చేస్తూ ఉన్నారు. నేను ఆ ఫిషింగ్ అంతా ఎక్స్పీరియన్స్ చేసి ఆ ఫిషెస్ అన్నీ చూసి అక్కడి నుంచి నేను హొన్నావర్కి స్టార్ట్ అయిపోయాను. హొన్నావర్లో శరావతి రివర్ బ్యాక్ వాటర్స్ బోటింగ్ ఈ ట్రిప్కే హైలైట్. ఎందుకంటే ఈ బోటింగ్ మనకి కేరళ వైబ్స్ని ఇస్తుంది. కేరళకి ఏ మాత్రం తీసిపోదంటే నమ్మండి. ఇక్కడ బోటింగ్ చేయాలంటే పర్ పర్సన్ వైజ్గా ఛార్జ్ చేయరు, పర్ ట్రిప్కి ఛార్జ్ చేస్తారు. నేను నా బార్గెనింగ్ స్కిల్స్ అంతా వాడి వచ్చి రాని భాషలో బార్గెన్ చేసి 1500 చెప్పిన బోటింగ్ ప్రైస్ని 1100కి తీసుకొచ్చేసాను. ఈ బోట్లో వెళ్తున్నప్పుడు మనకు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని, లోటస్ పాండ్ అని ఇలా కొన్ని ప్లేసెస్ చూపిస్తారు. నేను లోటస్ పాండ్కి రీచ్ అయ్యే టైంలోపే అక్కడికి చాలా బోట్స్ వెళ్ళాయి. అక్కడున్న ఫ్లవర్స్ అన్నీ అందరూ తెంపుకొని వెళ్ళిపోయారు. ఎక్కడో చివరిన ఒక ఫ్లవర్ ఉంటే ఆ ఫ్లవర్ని తెంచి ఇచ్చాడు నాకు ఆ బోట్ అన్న. నేను అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అక్కడే కొన్ని షాప్స్ ఉంటాయి వాటర్లో. అక్కడ ఆపి మనకి కూల్ డ్రింక్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవడానికి కొంచెం టైం ఇస్తారు. ఇంకా కోకమ్ జ్యూస్ అని అమ్ముతారు. గ్లాస్ 20 ఉంటుంది. మస్ట్ ట్రై, అది మాత్రం మిస్ అవ్వకండి. హొన్నావర్ బోటింగ్ కంప్లీట్ చేసుకొని హొన్నావర్ వుడెన్ బ్రిడ్జ్కి వెళ్ళిపోయాం. ఈ వుడెన్ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఉంది. సో ఈ వుడెన్ బ్రిడ్జ్ లోపల నుంచి వెళ్తూ మనం చుట్టూ ఉన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని చూడొచ్చు. ఈ హొన్నావర్ వుడెన్ బ్రిడ్జ్ ఎంట్రన్స్లో మనకి పార్క్ ఉంటుంది అండ్ ఒక క్యాంటీన్ కూడా ఉంటుంది. అక్కడ మీకు జ్యూసెస్ అండ్ ఫ్రైడ్ రైస్ లాంటివి అవైలబుల్ ఉంటాయి. మేము లంచ్ ఇక్కడే చేసేసాము. ఈ హొన్నావర్ వుడెన్ బ్రిడ్జ్ అండ్ ఎకో బీచ్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటాయి. సో మేము ఆ వుడెన్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసేసుకొని ఎకో బీచ్కి వచ్చేసాం.
ఈ బీచ్ ఎంట్రన్స్లో మనకి పార్క్ ఉంటుంది, కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది. అండ్ ఈ బీచ్ కూడా నేను వెళ్ళే టైంకి జనాలు లేకపోవడంతో పీస్ఫుల్గా ఉంది. డ్రెస్ చేంజింగ్కి మెన్స్కి అండ్ ఉమెన్కి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మేము ఎక్కో బీచ్ చూసేసి అక్కడి నుంచి మురుదేశ్వర్కి స్టార్ట్ అయిపోయాం. మురుదేశ్వర్ మీరు ఈవినింగ్ టైమ్స్లో కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్లో లైటింగ్తో టెంపుల్ చాలా బాగుంటుంది. మురుదేశ్వర్ టెంపుల్ రాజగోపురంలో 20th ఫ్లోర్ నుంచి మనకు కనిపిస్తున్న వ్యూస్ ఇవన్నీ. ఈ టెంపుల్ విజిట్ చేయడానికి డ్రెస్ కోడ్ అంటూ ఏమీ లేదు, కానీ మనం ఫస్ట్ డేలో వెళ్ళిన మహాబలేశ్వర్ టెంపుల్లో మాత్రం డ్రెస్ కోడ్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అమ్మాయిలు అయితే ట్రెడిషనల్ వేర్లో, అబ్బాయిలు అయితే పైన ఎలాంటి వస్త్రము ధరించకుండా పంచెలోనే టెంపుల్ దర్శనం చేసుకోవాలి. మేము వెళ్ళే టైంకి మురుదేశ్వర్ టెంపుల్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, అందుకే ఈ గ్రిల్స్ సన్సెట్ని, శివ స్టాచ్యూ వ్యూని బ్లాక్ చేశాయి. నాకైతే జనాలు ఈ రాజగోపురంలోనే ఎక్కువ ఉన్నారనిపించింది. టెంపుల్లో పెద్ద రష్ అయితే ఏమీ లేదు. అండ్ మేము వెళ్ళింది కార్తీక మాసం సోమవారం అయినా రష్ ఏమీ లేదు. ఈ టెంపుల్లో మనకు ఒక మ్యూజియం ఉంటుంది, అది మనకు అక్కడున్న శివ చరిత్రని చెప్తుంది. ఈ ట్రిప్కి మా ముగ్గురికి ఇంక్లూడింగ్ అన్ని ఎక్స్పెన్సెస్తో అయిన ఖర్చు 25,000. నేను కొందరు లోకల్స్ని అడిగితే అప్సరకొండ వ్యూ పాయింట్ అండ్ వాటర్ ఫాల్స్ సజెస్ట్ చేశారు. మీరు దీన్ని కంప్లీట్గా స్కిప్ చేయొచ్చు. అండ్ మీరు ఈ ఆర్డర్లో వెళ్తే ట్రావెలింగ్ డిస్టెన్స్ని తగ్గించుకోవచ్చు. మీరు నేను చేసిన మిస్టేక్ చేయకండి, ఈ ఆర్డర్లో విజిట్ చేయండి. అండ్ కొన్ని ప్లేసెస్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నాట్ అలౌడ్, సో మీరు మీ వాటర్ బాటిల్స్ని క్యారీ చేయండి, అక్కడ రీఫిల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ మహాబలేశ్వర్ టెంపుల్ డ్రెస్ కోడ్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వ్లాగ్స్ బై వైషు ఛానల్.